ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు రాష్ట్రాలు త్వరగా ముందుకు రావాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రధాని మోదీ నిర్దిష్టంగా హామీ ఇచ్చారని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాకారంలో మోదీ, అమిత్ షా పాత్ర ఎంత ఉందని అన్నారు. వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్లు దాటినా రిజర్వేషన్ల ఫలాలు చాలా కుటుంబాలకు అందలేదన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్లున్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ వెంటనే అమలు చేసే విధంగా మార్గదర్శక సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించాల్సిందిగా నేను గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిన్న కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముందుగా సుప్రీంకోర్టు వెలువడిచిన తీర్పులో కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నది. గౌరవ నరేంద్ర మోడీ గారు నవంబర్ 11న హైదరాబాద్లో నిర్వహించిన విశ్వరూప మహాసభకు వచ్చి ఎస్సీ వర్గీకరణకు కేంద్రం కట్టుబడి ఉన్నది అని ప్రకటించడమే కాకుండా సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉన్నందున అక్కడ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడే విధంగా కేంద్రం సహకరిస్తుందని, న్యాయబద్ధమైన ఈ డిమాండ్ను ఇంకా పెండింగ్లో పెట్టొద్దని, రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం ఉన్నదని చెప్పి జడ్జిమెంట్ రావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారం ఇందులో